సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న. ఒక డైట్ ఉపన్యాసకుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల పిల్లల స్మృతిని ఒకే సమయంలో సరిపోల్చుతూ అధ్యయనం చేయి సంకల్పించారు. వారు ఉపయోగించాల్సిన పద్ధతి ఏమిటి క్రింది వానిలో? ఖండచ్ఛేద విధానం. తర్వాతి ప్రశ్న. శైశవ దశలో ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతివేలును ఉపయోగిస్తారు. దీనిని వివరించే వికాస నియమం ఏమిటి క్రింది వానిలో? వికాసం అనేది ఖచ్చితమైన దిశగా సాగుతుంది. తర్వాతి ప్రశ్న. ఈ తరగతి గది కూర్చునే ఏర్పాటు, లేఅవుట్ మొత్తం తరగతి చర్చకు మరియు చిన్న సమూహ పరస్పర చర్చకు అనువైనది. డబుల్ హార్షు అమరిక అనేది. తర్వాతి ప్రశ్న. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, విశ్లేషణ వంటి మానసిక శక్తులు వృద్ధి చెందే దశ క్రింది వానిలో? మూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతాయి. తర్వాతి ప్రశ్న. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందిను. ఉత్తర సాంప్రదాయ నైతికత 6వ స్థాయికి చెందిను. ఇంపార్టెంట్. తర్వాతి ప్రశ్న. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ క్రింది వానిలో? వస్తు స్థిరత్వ భావన అనేది శైశవ దశలో ఏర్పడుతుంది. తర్వాతి ప్రశ్న. పొగ త్రాగటం అనారోగ్యమని, సమాజ విలువలకు వ్యతిరేకమని బోధించే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి క్రింది వానిలో? ఆజ్యాహం అంటే సూపర్ ఈగో. తర్వాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో కౌమార దశకు సరికాని ప్రవచనం ఏది అడిగారు? కౌమార దశకు సంబంధించిన సరికాని ప్రవచనం. కౌమారుల్లో స్నేహ సంబంధాలు చాలా బలహీనంగా ఉంటాయని చరిత్రాంగ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. కౌమారులు సమవయస్కుల సమూహ ఆదర్శాలకు విలువిస్తారు. అదేవిధంగా కౌమారులు వర్తమాన పరిస్థితులను, సంఘటనలను విమర్శిస్తారు. అదేవిధంగా కౌమారులు సామాజిక సంస్కరణలు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాతి ప్రశ్న. ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకు పంచెలు ఇచ్చి తృప్తిపడడం ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? విస్థాపనం. తర్వాతి ప్రశ్న. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి అంతర్వర్తనులు, బహిర్వర్తనులను వర్గీకరించింది క్రింది వానిలో? ఎవరు వర్గీకరించారంటే యంగ్. తర్వాతి ప్రశ్న. చర్యాత్మక పరిశోధనలోని ప్రతి చైనాలు తన తరగతి గదిలోని విద్యార్థులు. తర్వాతి ప్రశ్న. మెనంజైటిస్, ఎన్సెఫలైటిస్ లాంటి వ్యాధులు ఈ వైకల్యానికి దారితీస్తాయి. ఏ వైకల్యం అంటే మానసిక వైకల్యానికి దారితీస్తాయి ఇవి. తర్వాతి ప్రశ్న. ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను రాబట్టడాన్ని ఇలా అంటారు. నిబంధనము అంటారు. ఏమంటారంటే నిబంధనము అంటారు. తర్వాతి ప్రశ్న. స్కాఫోల్డింగ్లో బ్యాక్ ఛానల్ను దీని కొరకు ఉపయోగిస్తారు. చర్చలు కొనసాగించుటకు ఉపయోగిస్తారు. తర్వాతి ప్రశ్న. ఇది జెడ్పీటీ సమీప అభివృద్ధి మండలం యొక్క ప్రధాన లక్షణం కాదు. సామాజిక పరస్పర చర్య లేకుండా సహజ సిద్ధమైన పరిపక్వత సాధించడం అనేది. ఇది జెడ్పీటీ సమీప అభివృద్ధి మండలం యొక్క ప్రధాన లక్షణం కాదు. తర్వాతి ప్రశ్న. అభ్యాసన వక్రంలో x మరియు y అక్షాలపై ఉండే అంశాలు వరుసగా కాలము, అభ్యాసన ప్రగతి. తర్వాతి ప్రశ్న. భాటియా ప్రజ్ఞామాపిని అనేది ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన మరియు శక్తి పరీక్ష. భాటియా ప్రజ్ఞామాపిని అనేది. తర్వాతి ప్రశ్న. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుటకు మరియు కోచింగ్ సంస్కృతిని రూపుమాపేందుకు NEP 2020 సూచించిన బోర్డు పరీక్షల సంస్కరణలో ఒకటి క్రింది వానిలో? వార్షిక, సెమిస్టర్, మాడ్యులర్ బోర్డు పరీక్షా విధానం. తర్వాతి ప్రశ్న. IGNOU ఈ సంవత్సరంలో స్థాపించబడింది. 1985వ సంవత్సరంలో. అబ్రివేషన్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. IGNOU.
తర్వాత ప్రశ్న గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వానిలో. గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి ఏబీలు మాత్రమే సరైనవి. సమైక్య ఆలోచనాపరులు ఎక్కువ ప్రజ్ఞ కలవారు, అదేవిధంగా విభిన్న ఆలోచనాపరులు ఎక్కువ సృజనాత్మకత కలవారు. థర్డ్ ఆప్షన్ మాత్రం రా. తర్వాత ప్రశ్న ఈ క్రింది ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి. ఇచ్చిన వాటిలో ఏ బీలు రెండు కూడా కరెక్టే. 1956వ సంవత్సరంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి హార్డ్వేర్ డ్రైవ్ ప్రవేశపెట్టబడింది, ఇది కరెక్టే. అదేవిధంగా 1960 దశకంలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరణ అనేది జరిగింది, ఇది కూడా సరైనది. తర్వాత ప్రశ్న ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ కార్యక్రమాలు అనగా బోధనాభ్యాసనకు ఉపకరించేవి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో బహుళ ఇంద్రియ ఉపగమనానికి ఉదాహరణ. లఘు చిత్రంపై సమీక్ష రాశి చదివి వినిపించడం అనేది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. సరైన ప్రవచనాలను గుర్తించండి. ఏ బీలు మాత్రం రెండు మాత్రం సరైనవి, సి రాంగ్. కాపీకాన్ ఆదేశం టెక్స్ట్ ఫైల్ రూపొందించడానికి ఉపయోగిస్తారు, అదేవిధంగా రన్ ఆదేశం ఫైల్ పేరుని మార్చుకోవడానికి ఉపయోగిస్తారు, ఈ రెండు మాత్రం కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వానిలో ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి టైటిల్ బార్ అనేది అప్లికేషన్ ఫైల్ పేరుని ప్రదర్శిస్తుంది, టైటిల్ బార్ అనేది. అదేవిధంగా ఫార్ములా బార్ అనేది ఇచ్చిన సూత్రంతో గణనలు చేయడం, ఫార్ములా బార్. నేమ్ బాక్స్ అనేది క్రియాశీల సెల్ స్థానాన్ని ప్రదర్శిస్తుంది, నేమ్ బాక్స్. తర్వాత ప్రశ్న పీపీటీ స్లైడ్లో నేపథ్యం రంగు ఫాంట్ మార్చడానికి దీన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, డిజైన్ రిబ్బన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో 360 డిగ్రీల అభ్యాసానికి సహకరించే విద్యా విధానాన్ని గుర్తించండి. క్రింది వానిలో అవన్నీ కూడా సరైనవి. సహకార అభ్యాసనము, మిథ్యా తరగతి, అదంగా తిరగబడ్డ తరగతి గది, అదంగా ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం, ఇవన్నీ కూడా 360 డిగ్రీల అభ్యాసానికి సహకరించే విద్యా విధానాలే. తర్వాత ప్రశ్న సెలెక్ట్ చేసిన అంశం శాశ్వతంగా తొలగించుటకు ఉపయోగించే కమాండ్. క్రింది వానిలో సెలెక్ట్ చేసిన అంశం శాశ్వతంగా తొలగించుటకు కమాండ్ యూజ్ టు డిలీట్ పర్మనెంట్లీ ద సెలెక్టెడ్ ఐటమ్. షిఫ్ట్ ప్లస్ డిలీట్ను ఉపయోగించాలి, షిఫ్ట్ ప్లస్ డిలీట్ను. ఈ సైకాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రీవియస్ ఇయర్ ప్రశ్నాశాలను పరిశీలించడం ద్వారా మనకు ప్రశ్నలను ఏ విధంగా అడుగుతున్నాడో మనకు అనేది అర్థమవుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ కొనసాగించవచ్చు.